అది బిడ్డ బాగుండాలి. బాగుండమంటే బిడ్డ బూరుల్లో బొగ్గలు ఉబ్బిపోయి ఉండడం కాదు. చాలామంది అంటారు యాక్చువల్గా బిడ్డ బాగుండడం అంటే బాగా చదువుకోవడం, బిడ్డ బాగుండడం అంటే బాగా మాట్లాడడం, బిడ్డ బాగుండడం అంటే ఆరోగ్యంగా ఉండడం, బిడ్డ బాగుండడం అంటే తల్లిదండ్రులకు విధేయత కలిగి దేవుడికి విధేయత కలిగి జీవించటం. అదే మెప్పు. ఆ మెప్పును బట్టి దేవుడు నీ క్రియలను సఫలపరుస్తాడు. ఇంకో మాట అంటాడు చూడండి, ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో. ఈ పిల్లాడు మాట్లాడిన వెంటనే పిల్లలకంటే ఏం తెలియదు, పిల్లలకి ఏం తెలియదు. తెలియనప్పుడు ఏం మాట్లాడినా గొప్ప అనుకుంటారు వాళ్ళు. కొన్నిసార్లు పెద్దోళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు వచ్చే అత్యంత సులభంగా వచ్చే బూతులు ఉంటాయి. అవి పిల్లలకి ఏం చేస్తారు, వీళ్ళు అలవాటు చేస్తారు. అవి సత్యం కాదు అని నీ బిడ్డలకు నువ్వు తెలియచేయాలి, ఆలోచించాలి. నేను చెప్పినవన్నీ పాటించమని చెప్పట్లా, ఆలోచించమని చెప్తున్నాను. పాటించేవి చెప్తాను, ఆలోచించేవి. సత్యం ఏంటో నీ బిడ్డలకు చెప్పాలి. ఎప్పుడైతే సత్యం నీ బిడ్డలకు చెప్పారో అప్పుడు సత్యవంతమైన దేవుడి కృప నీ బిడ్డలకు ఉంటుంది. నువ్వు సత్యము నీ బిడ్డలకు చెప్పకపోతే సత్యవంతమైన దేవుడిని ఆరాధించే కృప వాళ్ళకి ఉండదు, దొరకదు. ఎందుకు చెప్తున్నాను, అరే నేను లేనని చెప్పండి అని చెప్తారు. ఎవరికి? ఈడేం చెప్తాడు తెలుసా, స్కూల్కి వెళ్ళి డాడీ నేను చాలా బాగా రాశాను, ఎగ్జామ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాగా రాశాను, పెన్న సరిగా రాయలేదు డాడీ. అంటే నీ హృదయంలో రాసుకున్నావు, పుస్తకం మీద రాయలేదు నువ్వు. సత్యం నీ బిడ్డలకు నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తారు, గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డలకు ఏదైతే నువ్వు నేర్పుతావో అదే మళ్ళా నీ కాళ్ళు నేర్పుతారో. బిడ్డలకు సత్యమైనవి నేర్పాల. తర్వాత ఇంకో మాట ఉంటా చూడు, ఏవి మాన్యమైనవో. మాన్యము అంటే